మరి ఈ టెస్ట్ సిరీస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అనేది మీకు ఒక చిన్న 2 నిమిషాల ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఇక్కడ మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. మీ ఊర్లో ఒక పెద్ద బిర్యానీ కాంపిటీషన్ జరుగుతుంది అనుకుందాం. అందులో గెలిస్తే మీ లైఫ్ అనేది సెటిల్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారు? యూట్యూబ్లో బిర్యానీ ఎలా తయారు చేయాలి అనేటటువంటి రెసిపీ మొత్తం చూశారు. ఏ మసాలా ఎంతెంత వేయాలి అనేది, ఎంత ఉప్పు వేయాలి అనేది బుక్స్ చదివి బట్టి పెట్టారు. కానీ ఇంట్లో ఒక్కసారి కూడా వండి ప్రాక్టీస్ చేయకుండా నేరుగా కాంపిటీషన్ రోజున స్టేజ్ మీదకి వెళ్లి బిర్యానీ చేయడం మొదలు పెడితే ఏమవుతుంది? ఒక్కసారి ఊహించుకోండి. ఉప్పు ఎక్కువ అవ్వచ్చు, మసాలా తక్కువ అవ్వచ్చు, లేదా అడుగు మాడిపోవచ్చు. ఖచ్చితంగా కాంపిటీషన్లో మనం ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 1కి 4 సార్లు ఇంట్లో ప్రాక్టీస్ చేసినప్పుడే మనం ఎక్కడ ఉప్పు వేస్తున్నాము, ఎక్కడ తప్పు చేస్తున్నాము అనేది మనకి అర్థమవుతుంది. ఆ తప్పులను సరిదిద్దుకొని కాంపిటీషన్లోకి వెళ్ళినట్లయితే మనం బిర్యానీ పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. సో ఫ్రెండ్స్, మనం డిఎస్సి ఎగ్జామ్ కూడా అచ్చం ఇలాంటిదే. అకాడమీ బుక్స్ చదవటం, మెటీరియల్ చదవటం అనేది బిర్యానీ రెసిపీ లాంటిది. అదేవిధంగా ఆ టెస్ట్ సిరీస్ చేయటం అనేది కాంపిటీషన్కి వెళ్లే ముందు ప్రాక్టీస్ చేయటం లాంటిది. మొదటి టెస్ట్లో తప్పులు చేస్తారు, రెండో టెస్ట్లో ఆ తప్పులు సరిదిద్దుకుంటారు. అలా ఫైనల్ గా రాసేటటువంటి ఎగ్జామ్లు డిఎస్సి ఏదైతే ఉందో దాంట్లో మీరు 100% పర్ఫెక్ట్ అవుతారు. రెసిపీ తెలిసి ప్రాక్టీస్ చేయకుండా వెళ్తే వంట ఎలా మాడిపోతుందో, బుక్స్ మాత్రమే చదివి మాక్ టెస్టులు రాయకుండా ఎగ్జామ్కి వెళ్ళినట్లయితే మన జాబ్ కూడా అంతే రిస్క్ లో పడుతుంది. సో అందుకే మీకు చెప్తున్నాను, జాబ్ అనేటటువంటి సక్సెస్ మీకు దక్కాలి అంటే నేను అందుబాటులో తెచ్చినటువంటి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే దీంట్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అనేటటువంటి ఈ టెస్ట్ సిరీస్ మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. ఫైనల్ ఎగ్జామ్ లో మీరు ఖచ్చితంగా విజయం సాధిస్తారు. ఈ టెస్ట్ సిరీస్ రాయాల్సినటువంటి అవసరం ఏంటో చూద్దాం. చదవడం వేరు, అప్లై చేయడం వేరు. ఫ్రెండ్స్, అకాడమీ బుక్లు 10 సార్లు చదివినా ఎగ్జామ్ లో క్వశ్చన్ ని కొంచెం తిప్పి అడిగేసరికి మనం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. మనం చదివినటువంటి థియరీని 4 ఆప్షన్ల మధ్య ఆ ఎంసీక్యూ రూపంలో ఎలా ఐడెంటిఫై చేయాలి అనేటటువంటిది ఈ టెస్ట్ సిరీస్ రాస్తేనే మనకి అర్థమవుతుంది. ముఖ్యంగా లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఇలాంటి అప్లికేషన్ ప్రశ్నలు చేయాలంటే ప్రాక్టీస్ ఖచ్చితంగా అవసరం. ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల రెండవ ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. సో డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేది ముఖ్యం కాదు, ఇచ్చినటువంటి టైంలో. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకా రెండో ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటి అంటే టైం మేనేజ్మెంట్. సో డిఎస్సి లాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో సబ్జెక్ట్ ఎంత వచ్చు అనేది ముఖ్యం కాదు, ఇచ్చినటువంటి టైంలో ఎన్ని కరెక్ట్ గా ఆన్సర్ చేసామనేది ముఖ్యం. టెస్ట్ సిరీస్ ఎవరైతే రెగ్యులర్ గా చేస్తారో వాళ్ళు క్వశ్చన్లు వేగంగా చదవటం, అర్థం చేసుకోవడం అలవాటు అవుతుంది. అదేవిధంగా ఫైనల్ ఎగ్జామ్ లో టైం సరిపోలేదు అనేటటువంటి ఆ ప్రాబ్లం అనేది ఎట్టి పరిస్థితిలో రాదు. ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల సిల్లీ మిస్టేక్స్ కి చెక్ పెట్టవచ్చు. సో చాలా మంది అభ్యర్థులు జాబ్ కోల్పోయేది తెలియనటువంటి ప్రశ్నల వల్ల కాదు, బాగా తెలిసినటువంటి క్వశ్చన్లని తొందరపడి తప్పుగా ఆన్సర్ పెట్టడం వల్ల. ఆప్షన్లన్నీ ఒకే రకంగా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎలిమినేషన్ ప్రాసెస్ ద్వారా మనం కరెక్ట్ గా సరైనటువంటి సమాధానాన్ని ఎంపిక చేసుకోవచ్చు. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు మీ వీక్నెస్ అనేది తెలుస్తుంది. అంటే మీకు కంటెంట్ కానివ్వండి, మెథడాలజీ కానీ తీసుకున్నట్లయితే దేంట్లో మీకు మార్కులు తక్కువగా వస్తున్నాయి, దేంట్లో వీక్ గా ఉన్నారనే విషయం మీకు అర్థమవుతుంది. సో అప్పుడు ఆ వీక్ గా ఉన్నటువంటి ఏరియాల మీద మీరు ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే మీరు ఖచ్చితంగా సక్సెస్ అవడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంకో ముఖ్యమైనటువంటి బెనిఫిట్ ఏంటి అంటే ఎగ్జామ్ ఫియర్ అనేది మాయమైపోతుంది. సో ఏ ప్రాక్టీస్ లేకుండా డైరెక్ట్ గా ఫైనల్ ఎగ్జామ్ కి మనం వెళ్ళినట్లయితే ఆ ప్రెజర్ వలన తెలిసినటువంటి ఆన్సర్లు కూడా మనం మర్చిపోయే అవకాశం ఉంటుంది. కానీ ముందే మనం ఈ ప్రాక్టీస్ బిట్లు కానివ్వండి, టెస్ట్ సిరీస్ కానీ చేయడం వల్ల మనం ఫైనల్ ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా మనకి మార్క్ టెస్ట్లు రాస్తున్నంత ఫీల్ కలుగుతుంది. ఈజీగా కూల్ గా ఆన్సర్ రాయడానికి అవకాశం ఉంటుంది. ఫ్రెండ్స్, బయాలజికల్ సైన్స్, మెథడాలజీ, కంటెంట్, అదేవిధంగా ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి బాటనీ, జువాలజీ సంబంధించినటువంటి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి క్వశ్చన్లన్నీ కూడా మీరు 100% మీరు చేయగలుగుతారు. సో ఇప్పుడు చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి రాబోయేటటువంటి డిఎస్సీలో మీరు ఓవర్కమ్ చేస్తారు. సో ఖచ్చితంగా మీరు రాబోయేటటువంటి డిఎస్సీలో 100% మీరు ఈ టెస్ట్ సిరీస్ ని ఫాలో అవడం వల్ల మీరు బెనిఫిట్ ని పొందుతారు. సో ఈ టెస్ట్ సిరీస్ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు ఎలిమినేషన్ మెథడ్ ద్వారా మీరు సరైనటువంటి సమాధానాలను గుర్తిస్తారు. అంటే తప్పుగా ఉన్నటువంటి ఆన్సర్లు మీరు రిమూవ్ చేయడం ద్వారా సరైనటువంటి సమాధానాలు మనం చేరుకోవచ్చు. సో ఇది మనకి ఎలిమినేషన్ మెథడ్. సో ఈ ఎలిమినేషన్ మెథడ్ అనేది కేవలం ఒక్క రోజు రాత్రికి రాత్రి ఓవర్ నైట్ అనేది రాదు. మనం లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 క్వశ్చన్లు ఉన్నటువంటి ఈ టెస్ట్ సిరీస్ ని రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసినట్లయితే మన యొక్క బ్రెయిన్ ఆటోమేటిక్ గా ఈ ఎలిమినేషన్ ప్రాసెస్ కి అలవాటు పడుతుంది. అదేవిధంగా రేపు రాబోయేటటువంటి డిఎస్సీని మీరు ఖచ్చితంగా సరైనటువంటి సమాధానాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తారు.
సో మీరు టెక్స్ట్ బుక్స్ ఎన్నిసార్లు చదివామన్నది ముఖ్యం కాదు, చదివినటువంటి దాన్ని అప్లై చేస్తూ టెస్ట్ సిరీస్ రాస్తూ ఎగ్జామ్స్ లో మీరు చేసేటటువంటి ఆ సిల్లీ మిస్టేక్స్ ఏంటో తెలుసుకుంటూ టైం సరిపోతుందా లేదా అనేటటువంటి విషయం మీరు ముందుగానే తెలుసుకోవడం జరుగుతుంది. జాబ్ అనేటటువంటి సక్సెస్ ని మీరు చేరుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ ని మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయండి. విజయం మీద అవుతుంది. సో మీరు బుక్ ని ఎన్నిసార్లు చదివామన్నది ముఖ్యం కాదు, చదివినటువంటి దాన్ని అప్లై చేస్తూ టెస్ట్ సిరీస్ రాస్తేనే ఎగ్జామ్ లో మీరు చేసేటటువంటి ఆ సిల్లీ మిస్టేక్స్ ఏంటి, టైం సరిపోతుందా లేదా అనేటటువంటి విషయం మీకు ముందుగానే తెలుస్తుంది. మొదటి టెస్ట్ లో తప్పు చేస్తారు, రెండో టెస్ట్ లో ఆ తప్పును సరిదిద్దుకుంటారు. అలాగే ఫైనల్ ఎగ్జామ్ లో మీరు 100% పర్ఫెక్ట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. సో ఆ ఉద్దేశంతో ఇక్కడ తయారు చేసినటువంటి ఈ టెస్ట్ సిరీస్ అనేది మీకు 100% యూజ్ అవుతుంది. గతంలో మీరు ఎక్కడ చూడనటువంటి ఈ టెస్ట్ సిరీస్ లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 సంబంధించినటువంటి ఆ క్వశ్చన్లు మీకు కవర్ చేస్తూ తయారు చేశాము. సో కాబట్టి ఎవరైతే ఆస్పిరెంట్స్ కావాలనుకుంటారో వాళ్ళు ఇక్కడ ఇచ్చినటువంటి వాట్సాప్ నెంబర్ కి హాయ్ అని మెసేజ్ చేయండి. మీకు దానికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేస్తాము. సో ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.